ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్ ని ఆడనుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం అక్కడ పర్యటించనుంది. అయితే ఈ ఇంగ్లాండ్ పర్యటన నాటికి టీమిండియా సహాయక స్టాఫ్ లో బీసీసీఐ భారీ మార్పులను చేయనుందనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సఖియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మార్చి 29న సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే రాహుల్ ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తనకు సహాయం అందించేందుకు 2 అసిస్టెంట్ కోచ్లు, బౌలింగ్ కోచ్లను పెట్టుకున్నారు. రైంటన్, అభిషేక్ నాయర్లు అసిస్టెంట్ కోచ్లు, మోర్నీ మార్కెల్ను బౌలింగ్ కోచ్గా నియమించుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ను కొనసాగించాడు. తాజాగా సితాంశు కొటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంలో వీరందరూ కీ రోల్ పోషించారు. ఈ క్రమంలో రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు ప్రత్యేకంగా అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. దీంతో అభిషేక్ నాయర్, దిలీప్ లను పక్కన పెట్టే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జట్టుతో పాటు ఉన్న సితాంశు, మోర్నీ మార్కెల్ పదవులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే గౌతమ్ గంభీర్ నిర్ణయం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సపోర్ట్ స్టాఫ్ కావాలని అంటే బీసీసీఐ ఏం చేస్తుందో కూడా ఆసక్తికరమేనని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.